వారి ఖర్చులు భరించాలి, ఎలా ఉద్యోగులకి వారి జీతాలు చెల్లించాలి, అలాగే ముడి సరుకు కొనుక్కోవటానికి డబ్బు కావాలి. ఇవన్నీ కావాలి అంటే వారికి ముందుగా కావాల్సింది మరి వారి వ్యాపారం నడుపుకోవటానికి వారికి కావాల్సింది ప్రధానంగా లోన్, క్రెడిట్, లిక్విడిటీ. అది లేకపోతే ఈ రోజున దేశంలో లక్షల సంస్థలు మూతపడేవి. మరి దీని వలన ఉద్యోగస్తులకు ఏం లాభం అని అడగచ్చు. ఈ ఎంఎస్ఎంఈ సెక్టరే లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ కాంట్రిబ్యూటర్ ఇన్ ద కంట్రీ. మరి ఆ కంపెనీస్ దగ్గర లిక్విడిటీ లేకపోతే ఏం జరిగేవి? ఈ కంపెనీలు చాలా వరకు మూతపడేవి. నేను గత నెల రోజుల్లో అనేక మందితో మాట్లాడితే చాలా మంది నాకు చెప్పింది ఇదే. లాక్డౌన్ ఎత్తేసినా కూడా మేము మా కంపెనీలను నడిపే ఆస్కారం లేదు. కొంతమందిని రిట్రెంచ్ అయినా చేయాలి, పనిలో నుంచి సగం మందిని తీసేయాలి, లేదా పూర్తిగా కంపెనీని మూసేయాలి. కొన్ని నెలల పాటైనా సరే ఆ వ్యవస్థ అలాగే ఉంటుంది అని. లక్షల సంఖ్యలో మరి ఇటువంటి కంపెనీలు మూతపడితే ఏమయ్యేది? కోట్ల మందికి ఉద్యోగాలు పోయేవి. సో ఈ కంపెనీలకు లిక్విడిటీ కల్పించడం ద్వారా 3 లక్షల కోట్లని ఎంఎస్ఎంఈ కంపెనీస్ కి ఇవ్వటం ద్వారా రుణ రూపంలోనైనా సరే, క్రెడిట్ గ్యారంటీ కింద కేంద్ర ప్రభుత్వమే వారికి ఇచ్చే రుణాల పట్ల మరి పూర్తిగా వాటి రీపేమెంట్ పైన మేమే బాధ్యత వహిస్తామని బ్యాంకులకు చెప్పటం వలన బ్యాంకులు ఈ రుణాలు ఇస్తాయి. లేకపోతే బ్యాంకులు ఈ రోజు కంపెనీలు ఉన్న పరిస్థితిలో వారికి రుణాలు ఇచ్చే ఆస్కారం లేదు. అందుకే వారికి తప్పనిసరిగా రుణాలు ఇవ్వాలి అని, కొలాటరల్ సెక్యూరిటీ లేకుండా కూడా రుణాలు ఇవ్వాలని, ఆ లోన్లు గనక రీపే చేయలేకపోతే వాటికి బాధ్యత నేనే వహిస్తాను అని కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చిందంటే అది అసాధారణమైనటువంటి నిర్ణయం. 3 లక్షల కోట్ల వలన మరి కోట్ల ఉద్యోగాలు ఈ రోజు నిలబడతాయి. మరి ఉద్యోగస్తులకి తలా కొన్ని వేల రూపాయలు ఇచ్చేయచ్చు కదా అంటే మరి ఆ 2000, 3000, 5000 ఇచ్చినందువలన వాళ్ళ ఉద్యోగాలు నిలబడవు. ఒకసారి దీనికంటే వారి ఉద్యోగ భద్రతని కాపాడటమే కేంద్ర ప్రభుత్వం ముందున్నటువంటి లక్ష్యం. సో కాబట్టి ఈ 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజ్ ఏదైతే ఉన్నదో ఇది ఎంపవర్మెంట్ చేయాలి అన్న దానిపైన దృష్టి పెట్టి చేసింది. ప్రజల్ని ఏ రకంగా, సంస్థలని ఏ రకంగా సెల్ఫ్ రిలయంట్ చేయాలి, దేశ ఆర్థిక వ్యవస్థని ఏ రకంగా సెల్ఫ్ రిలయంట్ చేయాలి, ఏ రకంగా వ్యక్తులని సెల్ఫ్ రిలయంట్ చేయాలి, ఆ ఎంపవర్మెంట్ దృష్టితో చేస్తేనే దీన్ని మనం కేవలం ఇమ్మీడియట్ నిలదొక్కోవటమే కాకుండా భవిష్యత్తులో కూడా దీని నుంచి మనం ఇంకా స్ట్రాంగ్ గా మనం ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది. అంతేగాని కేవలం మరి కొంత ధనాన్ని పంచటం వలన మనకి స్వావలంబన రాదు. ఎవరికైతే అవసరమో అట్టడుగు వర్గాలు ఏవైతే ఉన్నాయో వారికి ఎలాగూ మరి చెప్పినట్లుగా 55,000 కోట్ల రూపాయలని ధన రూపంలోనే సహాయం చేయడం జరిగింది. అలాగే మరి 1,20,000 కోట్లతో ఇతర ప్యాకేజ్ ఇవ్వటం జరిగింది. ఆహార రూపంలో కానివ్వండి, ఇతర రూపంలో గ్యాస్ సిలిండర్స్ రూపంలో కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి. సో కాబట్టి నేనన్న దృష్టిలో ఈ ఆర్థిక ప్యాకేజ్ కేవలం ఈ క్రైసిస్ నుంచి బయటపడటానికే కాకుండా భారతదేశ ఆర్థిక అభివృద్ధికి ఊతమిచ్చేలాగా ఉన్నది. పబ్లిక్ సెక్టర్ రంగంలో నిన్న ప్రకటించినటువంటి సంస్కరణలు కానివ్వండి, మరి అలాగే మైనింగ్, కోల్ సెక్టర్ లాంటి వాటిలో మరి కొత్తగా ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేయడం కానివ్వండి. కోల్ సెక్టర్ లో 1,70,000 కోట్ల మరి కోల్ ని మనం ఈ రోజున ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మరి కొత్త మైనింగ్ గనక పాలసీ ద్వారా, కోల్ మైనింగ్ ద్వారా, కొత్త 50 బ్లాక్స్ ఆక్షన్ ద్వారా మనం ప్రొడ్యూస్ చేసే కోల్ తో దీన్ని ఇంపోర్ట్ చేసుకునేటువంటి కోల్ ని మనం తీవ్రంగా తగ్గించగలుగుతాం. అలాగే మైనింగ్ సెక్టర్ ని ఎందుకు ఓపెన్ చేస్తున్నారు అని కొంతమంది అడుగుతున్నారు. మైనింగ్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ మన జీడిపిలో ఈ రోజున దాదాపు 1.6% ఉన్నది. కొన్ని ఎస్టిమేట్స్ ప్రకారం మనం $5 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలంటే మైనింగ్ సెక్టర్ ప్రధాన పాత్ర ఉండబోతోంది. మన దేశంలో ఉన్నటువంటి అవకాశం మేరకు కాంట్రిబ్యూషన్ ని, జీడిపి కాంట్రిబ్యూషన్ మైనింగ్ సెక్టర్ లో 8% వరకు పెంచే ఆస్కారం ఉందంటే దాదాపు 5 రెట్లు పెంచే అవకాశం ఉంది. అలా 5 రెట్లు పెంచగలిగితే 2.5 కోట్ల ఉద్యోగాలు కేవలం మైనింగ్ సెక్టర్ లోనే క్రియేట్ అవుతాయి. సో కాబట్టి ఇవన్నీ ప్రస్తుతం ఉన్నటువంటి ఇవన్నీ ఇప్పుడే ఎందుకు అనౌన్స్ చేశారని కొంతమందికి ఆలోచన ఉంది. ఇది ముందు కూడా చేయొచ్చు, ముందు చేయొచ్చు, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని, కరోనాలో ఉన్నటువంటి అడ్వర్సిటీనే, మనకున్నటువంటి ఈ క్రైసిస్ నే ఒక ఆపర్చునిటీ లాగా ఉపయోగించుకోవాలి అని ప్రధాని మోదీ గారు చెప్పడం
దేశమంతా విన్నారు. సో కాబట్టి దీనిలో ఉన్నటువంటి అనౌన్స్మెంట్స్ అటు రైతులకి 2 లక్షల కోట్ల అదనపు మరి లోన్ ఏదైతే ఉన్నదో 2.5 కోట్ల మందికి కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా ఇవ్వటం ఏదైతే ఉందో, ఇవన్నీ పిఎం కిసాన్ ఎవరికైతే బెనిఫిషియరీస్ ఉన్నారో స్మాల్ మార్జినల్ ఫార్మర్స్ వారికి 2 లక్షల కోట్ల రుణాలు ఇచ్చామంటే ఇది సామాన్యులకి, మరి పట్టణాల్లో ఉండే వారికి చాలా మందికి వీటి ప్రాముఖ్యత అర్థం కాదేమో కానీ గ్రామీణ ప్రాంతం వారికి తెలుస్తుంది. రైతులు ఒక్కొక్కసారి ఆ చిన్న సన్నకారు రైతులు 3 రూపాయలు వడ్డీకి తెచ్చుకొని ఇక్కడ 3 రూపాయల వడ్డీ అంటే 36% చెల్లించాలి. ఇక్కడ ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి రుణాలకి కేవలం 4% వడ్డీ ఉంటుంది. సో 36% వడ్డీ చెల్లించినా ఇచ్చేటువంటి నాదుడు ఈ రోజు లేడు. అటువంటి ప్రాంతంలో అటువంటి ప్రదేశాల్లో రైతులకి కేవలం 4%కి 2 లక్షల కోట్ల రుణాలు ఇవ్వటం అంటే అది తప్పనిసరిగా వారికి ఒక పెద్ద రిలీఫ్ గా ఉంటుంది. ఇదే కాకుండా వ్యవసాయ సంస్కరణలు చేశారు. మొన్న మరి అగ్రికల్చరల్ మండీస్ ని ఏ రకంగా సంస్కరించబోతోంది, ఏ రకంగా రైతులకి మండీస్ లోనే కాకుండా అందరికీ మరి మార్కెట్ లో అమ్ముకునే అవకాశం, ముందుగానే బయర్స్ తో కాంట్రాక్ట్స్ చేసుకునే అవకాశం, ఇవన్నీ కూడా అలాగే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ లో రిస్ట్రిక్షన్స్ కమోడిటీస్ యాక్ట్ ని మాడిఫై చేసి మరి ఇటువంటి లిమిట్స్ ని తీసేయటం, దీనివలన రైతాంగానికి రైతులకి పెద్ద సంఖ్యలో లాభం చేకూరబోతోంది. సో కాబట్టి ఈ సంస్కరణలన్నీ కనుక మనం చూసినట్లయితే ఈ రిలీఫ్ ఒక రకమైనటువంటి కొంత రిలీఫ్ ప్యాకేజీ ఉన్నది. దీనిలో అది అట్టడుగు వర్గాలకి రిలీఫ్ కింద ఇవ్వటం జరిగింది, డైరెక్ట్ క్యాష్ సపోర్ట్ కింద ఇవ్వటం జరిగింది. 1,70,000 కోట్ల ప్రధాని ముందుగా ప్రకటించినటువంటి గరీబ్ కళ్యాణ్ యోజనలో పూర్తిగా అది రిలీఫ్ ప్యాకేజ్. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి అదనపు ప్యాకేజ్ ఏదైతే ఉన్నదో ఇది భారతదేశం ఒక ఆర్థిక శక్తిగా ఎదగటానికి, మన వ్యాపారాలన్నింటినీ నిలబెట్టడానికి, ఉద్యోగాలను నిలబెట్టడానికి, మళ్ళీ ఆర్థిక రంగానికి ఊతమివ్వటానికి చేసినటువంటి ప్రధానమైనటువంటి సంస్కరణలు. 1993లో అప్పుడు దేశం మరి ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్న సమయంలో సంస్కరణలని విదేశాలు ఒక రకంగా చెప్పాలంటే అందరికీ తెలిసిన విషయం, నేనే కొత్తగా చెప్పటం లేదు. మరి ప్రపంచ బ్యాంకు వారు లాంటి వారి ఒత్తిడి వలన అప్పుడు చేసినటువంటి మరి సంస్కరణలవి. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు దేశ ఆర్థిక మంత్రిగా ఉండి దానివల్ల దేశానికి లాభమే జరిగింది, గ్రోత్ రేట్ బాగా పెరిగింది. కానీ ఈ రోజు చేసినటువంటి నిర్ణయాలన్నీ కూడా ఇవి ఎవరి ఒత్తిడితోనో ఎవరెవరో ప్రేరేపిస్తే చేసేవి కాదు. సెల్ఫ్ రిలయంట్ ఇండియా కోసం ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం స్వయంగా చేసినటువంటి నిర్ణయాలు. వీటి వలన భారతదేశం మరింత పెద్ద ఆర్థిక శక్తిగా ఎదగటానికి ఆస్కారం ఉంటుంది. 5-6 సంవత్సరాల క్రితం భారతదేశం ప్రపంచంలో 11వ ఆర్థిక శక్తిగా ఉండేది. ఈ రోజున ప్రధాని నరేంద్ర మోదీ గారి హయాంలో 5 సంవత్సరాల తర్వాత అది 6వ ఆర్థిక శక్తిగా, పెద్ద ఆర్థిక శక్తిగా మనం ఎదిగాం. ఇంకా ఎదగాలని, ఇప్పుడున్న పరిస్థితిని దాన్ని రిటైన్ చేసుకోవటమే కాకుండా ఇంకా ముందుకు వెళ్ళాలి అన్న దానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక దృక్పథంతో, ఒక లాంగ్ టర్మ్ విజన్ తో చేసినటువంటి నిర్ణయాలు దేశ ఆర్థిక అభివృద్ధికి చాలా ఊతమిస్తాయని మేమందరం నమ్ముతున్నాం, ప్రపంచం అంతా నమ్ముతోంది. సో ఈ చాలా డీటెయిల్డ్ గా కొంచెం బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఈ ఆర్థిక ప్యాకేజీ గురించి మీరెవరు ఏ ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పడానికి ఈ రోజు మీ అందరితోనూ ఇంటరాక్ట్ అవుతున్నాను. దయచేసి ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నలు అడిగితే తప్పనిసరిగా సమాధానం చెప్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సౌరభ్, ఎవరు అడుగుతారో చూడండి. ఎవరైనా ప్రశ్నలు, మీడియా మిత్రులు ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకొని మీరే ప్రశ్న అడగచ్చు. మహాత్మా గారు, అదే అన్మ్యూట్ చేస్తున్నాను. అయితే ఈ ప్యాకేజీ చాలా వరకు గందరగోళంగా ఉంది. దీనివల్ల నేరుగా ఉపయోగం ఉండదు, కేవలం రుణాలు మాత్రమే ఇస్తున్నారు తప్ప ఇది ప్యాకేజీ కాదు అన్న విమర్శలు వస్తున్నాయి. అదే మహాత్మా గారు, నేను అందుకే దీనిలో ప్రస్తావించాను. ప్యాకేజ్ అంటే 20 లక్షల కోట్లు మరి ఎవరి అకౌంట్ లో, ఏ దేశ ప్యాకేజీలో కూడా అలా లేదు. చాలా పెద్ద అపోహలు ఏంటంటే
మరి అన్ని దేశాల్లో అంతా మరి ఉచితంగా మరి ప్రతి వారికి ధన సహాయం చేస్తున్నారు ప్రభుత్వాలు. మన దేశంలో సహాయం ఇది పూర్తిగా అవాస్తవం, ఇది పూర్తిగా అబద్ధం. ఒకటి, చైనాలో ఎవ్వరికి ₹1 ఇవ్వలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి నాకు. ఎవ్వరికి ₹1 చైనాలో ఏ వర్గానికి ఇవ్వలేదు ₹1. నేను చెప్పా కదా, 1,70,000 కోట్లని ఈధర్ ముందుగానే ఆల్రెడీ ఇచ్చామది. అలా కాకుండా ఇతర రూపంలో, ఆహార రూపంలో అన్నిటినీ కలిపి 1,70,000 కోట్ల రూపాయల ప్యాకేజీ, అది డైరెక్ట్ బెనిఫిట్ కింద ఇచ్చాము. ఇది ఏ దేశంలో ఇచ్చారు? చైనాలో ₹1 ఇవ్వలేదు. ఓకే, సో కాబట్టి మనం తప్పనిసరిగా ఊరికి అపోహలకు గురవ్వకూడదు. రెండోది, ఇది మొత్తం ప్రజల జేబుల్లోకి ఆర్థిక సహాయం కింద చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. అది సాధ్యం కాదు కూడా. మనం మన పరిస్థితుల్ని అర్థం చేసుకుంటే మరి మనకి ఇటువంటి అపోహలు కలగవు. రెండవది, ఇక డబ్బులు డైరెక్ట్ గా ఎవరికి ఇవ్వాలి? ఎవరు నష్టపోలేదు ఈ సమయంలో? నిజం చెప్పాలంటే అన్ని వర్గాల వారు ఇబ్బందులు పాలయ్యారు. నిజమది, అందరికీ నష్టం వచ్చింది. కొన్ని వర్గాలకైతే, కొన్ని సెక్టర్స్ కైతే మరి కొంత సహాయం చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అందరినీ వారి స్వయం ప్రతిపత్తితో కొంత కేవలం ఫెసిలిటేట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఫెసిలిటేటరీ పాత్ర పోషిస్తుంది తప్పితే మరి డైరెక్ట్ గా ఇన్కమ్ సపోర్ట్ ఇచ్చేటువంటి అవకాశం మనకు లేదు. అంతకంటే వనరులు కూడా లేవు అన్ని వర్గాలకు ఇవ్వటానికి. 40,000 కోట్లని మనం ఈ రోజున మన్రేగా కింద పెంచాం. అది ఆర్థిక భారమే కదా. అలాగే నేను చెప్పినట్లుగా ఈ ఇండైరెక్ట్ ఈ క్రెడిట్ లిక్విడిటీ కారణంగానే ఎక్కువ సంస్థలు నిలబడతాయి, ఉద్యోగాలు నిలబడతాయి. ఆ ఉద్యోగ భద్రత మనకి మోర్ ఇంపార్టెంట్. ఒకసారి వన్ టైం ఏదో కాస్త కొద్ది వేల రూపాయలు సహాయం కంటే ఉద్యోగాలు నిలబడటం, కొత్త ఉద్యోగాలు రావటం, ఇది మనకు ప్రధానంగా ఉన్నటువంటిది. నేను మీకు చెప్తున్నాను, ఇతర దేశాలతో పోల్చి చూస్తే కేవలం అందరికీ ఎవరు ఇవ్వాల, కేవలం అమెరికా మాత్రమే అన్ని వర్గాలకి అందరికీ కొంత డబ్బు ఇచ్చింది. అక్కడ ప్రెసిడెంట్ ట్రంప్ యాక్చువల్ గా మరి ఆయన ఇటువంటి విధానాలకు వ్యతిరేకమని గతంలో అన్నారు. సోషలిజం ఇన్ ద యుఎస్ కి నేను వ్యతిరేకమని. కానీ అక్కడ మరి వారికి ఒక వనరుల అవకాశం ఉన్నది అమెరికాలో. రెండవది, అక్కడ కూడా ఎన్నికలు ఉన్నాయనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నాదే ఇంకొక ప్రశ్న సార్. చెప్పండి. ఒకవైపు దేశీయంగా మన అంటే వోకల్ చేయాలి అని చెప్తూ విదేశీ పెట్టుబడులను, అందులోనూ రక్షణ రంగం వంటి వాటిల్లోనూ మోర్ దాన్ 49% పెంచి వెసులుబాటు కల్పించడం, దీని మీద సొంత మీ పార్టీ సైద్ధాంతిక విభాగాల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయని చెప్తాను. మహాత్మా గారు, ఇక్కడ మనం చూడండి, ఒకవైపు మనకున్నటువంటి స్ట్రెంగ్స్ ని లివరేజ్ చేస్తూ మన లోకల్ ప్రోడక్ట్స్ ని ఎంకరేజ్ చేయటం, లోకల్ బ్రాండ్స్ ని ప్రమోట్ చేయటం, వాటిని అవకాశం కొద్ది ఈవెన్ గ్లోబల్ స్థాయికి తీసుకువెళ్ళటం, అది ఒక తప్పనిసరిగా మన ముందున్నటువంటి ఒక ప్రధాన లక్ష్యం. అలాగే దానితో పాటే మరి ప్రపంచంలో ఉన్నటువంటి టెక్నాలజీని తీసుకురావటం, ప్రపంచంలో తయారవుతున్నటువంటి ప్రపంచంలో జరిగేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ని కూడా మనం అట్రాక్ట్ చేసి ఆ గ్లోబల్ కంపెనీస్ కూడా భారతదేశాన్నే మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ గా ఉపయోగించుకుంటే అది కూడా లాభం. ఈ రెండు ఎక్కడా కూడా వీటి మధ్య దేర్ ఇస్ నో కాంట్రడిక్షన్. చాలా మంది ఏదో కాంట్రడిక్షన్ అని అపోహపడుతున్నారు, తప్పితే అది కాంట్రడిక్షన్ కాదు. మనకున్న స్ట్రెంగ్స్ ని మనం పెంచుకోవటం మనం చూసాం. ఏ రకంగా మనం మరి తెలంగాణ ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడుతూ ఏ రకంగా క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ ని మనం ఫాలో అవబోతున్నామో. ఫర్ ఎగ్జాంపుల్, వ్యవసాయ రంగానికి మనం తెలంగాణ నుంచి టర్మరిక్ ని ఏ రకంగా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ గా దాన్ని వాల్యూ అడిషన్ ఎలా చేయాలి, ఆంధ్రాలో చిల్లీస్ ని ఒక క్లస్టర్ గా డెవలప్ చేసి ఎలా చేయాలి, ఇలా దేశ వ్యాప్తంగా క్లస్టర్స్ పెట్టి దాని ఒక దట్ ఈస్ ప్రమోటింగ్ ఇండియన్ ప్రొడ్యూస్ టు ద ఇంటర్నేషనల్ మార్కెట్. అలాగే మనకున్నటువంటి హెర్బల్ మెడిసిన్స్, ఇవన్నీ ఈ ప్రధాని ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చినటువంటి ప్రపోజల్స్ లో ఉన్నాయి. హెర్బల్ మెడిసిన్స్ ని ఎలా ప్రమోట్ చేయాలి, బీ కీపింగ్ ని ఎలా ప్రమోట్ చేయాలి, ఇవన్నీ మనం విస్తరిస్తూనే రక్షణ రంగంలో కొన్ని మేజర్స్ ఏవైతే పెద్ద పెద్ద కంపెనీలు విదేశాల్లో ఉన్నాయో వారిని ఇక్కడికి వచ్చి తయారీ చేయమని మనం ఒక రకంగా వారికి అట్రాక్షన్ కల్పిస్తున్నాం. ఎందుకు చేస్తున్నాము? ఆ కంపెనీల నుంచి మనం లక్షల కోట్ల ఎక్విప్మెంట్ ని గతంలోనే కొన్నాం. ఆ కంపెనీల అప్పుడు గత ప్రభుత్వాల హయాంలో
మరి 2014 ముందు 2009 ముందు మీరు చూస్తే ప్రధానంగా వారు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఈవెన్ స్పేర్ పార్ట్స్, మనం గన్స్ కొంటే బుల్లెట్స్ కూడా బయట నుంచే రావాలి, మనం విమానాలు కొంటే స్పేర్ పార్ట్స్ బయట నుంచే రావాలి. సో వారు సప్లై చేసినటువంటి వెపన్స్ ని మనం వాడినంత కాలం వాటి సప్లైస్ కూడా మనకి విదేశం నుంచే వచ్చేవి. ఈ రోజు ఏం చెప్పి మన ఫైనాన్స్ మినిస్టర్ చేసిన అనౌన్స్మెంట్ మీరు చూడండి ఒకసారి దయచేసి. దానిలో ఏం చెప్పాం, మనం ఒకటి ఇక్కడ తయారయ్యే డిఫెన్స్ ఎక్విప్మెంట్ కానీ వెపన్స్ కానీ ఏవైనా ఉంటే వాటిని ఖచ్చితంగా స్థానికంగానే కొనాలి, అది ఒక నిబంధనగా పెట్టబోతున్నాం. సో దానివల్ల డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ భారతదేశంలో ఎవరైతే ఉన్నారో వారికి తప్పనిసరిగా ఇక్కడ ప్రిఫరెన్స్ అండ్ ప్రయారిటీ దొరుకుతోంది. విదేశీ తయారీలను మనం కొనము, నంబర్ 1. నంబర్ 2, ఆల్రెడీ మనం కొన్ని పెద్ద పెద్ద డిఫెన్స్ వెపన్స్ ని బయట నుంచి కొన్నాము, భవిష్యత్తులో కూడా కొనక తప్పదు. ఎందుకంటే అంతా మన దేశంలో ఏది తయారవ్వదు. మన డిఫెన్స్ రంగంలో, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో మనం చాలా ప్రిమిటివ్ స్టేజ్ లో ఉన్నాం, నిజం చెప్పాలంటే వాస్తవం అది. సో కాబట్టి ఆ కంపెనీల నుంచి మనం తీసుకునే సప్లైస్ ని కూడా మీరు ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేసి మాకు ఇక్కడే ఇవ్వాలి, మీరు ఇక్కడ తయారు చేస్తేనే మీ దగ్గర అవి కొనుగోలు చేస్తాము అని నిబంధన పెట్టి వారిని తీసుకొచ్చి ఇక్కడ వారి చేత మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి లోకల్ గా కొంటాం. సో కాబట్టి అది ఇంపోర్ట్ బిల్ మంది తగ్గుతుంది, ఒకటి. రెండవది, వీటిని ఇతర దేశాలకు కూడా మీరు ఎక్స్పోర్ట్ చేసుకునే అవకాశం వారికి ఉంటుంది. కాబట్టి మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ని పెంచుకోవచ్చు, మన ఇంపోర్ట్స్ ని తగ్గించుకోవచ్చు. సో కాబట్టి ఇది ఎక్కడ కాంట్రడిక్షన్ లేదు. భారతదేశంలో తయారైన వాటిని ఒక రకంగా ప్రమోట్ చేస్తూ మరొక వైపు మన దేశంలో అవకాశం లేని తయారు కాని వాటిని విదేశాల నుంచి ఇక్కడ పెట్టుబడి రూపంలో తెచ్చుకొని వారి ద్వారా టెక్నాలజీ కూడా సాధించి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలన్న కొన్ని కండిషన్స్ కూడా పెట్టి మనం భవిష్యత్తులో ఆ రంగాల్లో కూడా మనంతట మనమే ఒక శక్తిగా ఎదిగే అవకాశాన్ని ఏర్పరచుకుంటున్నాం. కాబట్టి ఎక్కడ కాంట్రడిక్షన్ లేదు. ఎవరైనా అండి? ఒకవేళ సౌరవ్, ఇందాక ఇప్పుడు మహాత్మా గారు అడిగినవి ఇంకొకటి రెండు కొన్ని వివరాలు చెప్తాను. మన మీడియా మిత్రులు తప్పనిసరిగా దీని నుంచి మీరు కొన్ని వివరాలు చెప్తాను. ఏదైతే మనం చాలా మంది ఉన్నటువంటి అపోహ ఏంటంటే మరి విదేశాలు చాలా ఎక్కువ ధనాన్ని పనిచేసాయి, మన దేశంలో మనమేం పెద్దగా చేయలేదు అన్నటువంటి ఒక అపోహ ఉన్నది. దీనిలో ప్రధానంగా ముందుగా గమనించవలసిన కొన్ని అంశాలు ఉన్నాయి. మన దేశంలో మన ట్యాక్స్ టు జీడిపి రేషియో కనుక మీరు చూసినట్లయితే, అంటే మనం ఎంతసేపు జీడిపికి ఎంత పర్సెంటేజ్ మనం రిలీఫ్ ఎకనామిక్ ప్యాకేజ్ కింద ఇచ్చాము అని చెప్పి మేము కూడా చెప్పాం. 10% ఇచ్చామని ప్రధాని గారే స్వయంగా చెప్పారు. మరి కొన్ని దేశాలు, అమెరికా లాంటి దేశం, మరి జపాన్ 21%, 22% ఇచ్చింది, మరి అమెరికా 12% ఇచ్చిందని ఆ రకంగా చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ గమనించవలసిన విషయం ఏంటంటే జీడిపి అంచనా వేయటం కంటే మనకున్నటువంటి రెవెన్యూస్ ని కూడా మనం అంచనా వేసుకోవాలి. వారి జీడిపి, వారి ట్యాక్స్ టు జీడిపి రేషియో, ట్యాక్స్ అన్నదే కదా ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం, వనరులు. సో మన ట్యాక్స్ టు జీడిపి రేషియో చూస్తే ఇది చాలా చాలా తక్కువ. ఈ విదేశాలతో కంపేర్ చేస్తే మీకు కొన్ని సంఖ్యలు చెప్తాను. ఇండియాలో ట్యాక్స్ టు జీడిపి రేషియో 10.9, కేవలం 10.9%. మనం ఏ దేశాలతో మనల్ని కంపేర్ చేసుకోవాలని చూస్తున్నామో, సంపన్న దేశాలు ఏవైతే ఉన్నాయో, ఆర్థికంగా మనకంటే బలమైన దేశాలు, అంతేకాకుండా మనకంటే వనరులు కొన్ని 100 రెట్లు ఎక్కువ ఉన్న దేశాలు. అమెరికాలో ట్యాక్స్ టు జీడిపి రేషియో 24.5%. 24.5% వారి ఓవరాల్ జీడిపిలో 25% వాళ్ళు ట్యాక్స్ కింద కలెక్ట్ చేస్తారు. అదే జపాన్ లో 36%, చైనాలో కూడా 20%, 20.1%, జర్మనీలో 45%. వారి జీడిపిలో జర్మనీ కొంతమందికి ఉచితంగా ధనం ఇచ్చిందంటే వారికి అసలు ఇబ్బందే లేదు. 45% జీడిపిని మీరు ట్యాక్సుల కింద కలెక్ట్ చేస్తుంటే వారు ఏ రకమైనటువంటి ఒక సంపన్నమైనటువంటి ప్రభుత్వాలను నడుపుతున్నారు వారు. మరి వారి దగ్గర వెసులుబాటు ఉన్నట్టుగా మన దగ్గర ఉండటానికి ఆస్కారం లేదు. ఫ్రాన్స్ 48%,
కళ్ళు తిరిగే అంకెలు ఇవి. ఫ్రాన్స్ జీడిపిలో 47.9 ఈస్ దేర్ ట్యాక్స్ టు జీడిపి రేషియో. యూకే 34.4%. మరి 40% మరి జీడిపిని ట్యాక్సుల రూపంలో వచ్చే దేశాలకి మరి మనం ఏ రకంగా మన ఆర్థిక వనరులను కంపేర్ చేసుకోగలం? జీడిపి మనం కూడా 10% ఇచ్చాం, కానీ రెవెన్యూస్ తో పోల్చి చూస్తే మనం వారి ట్యాక్స్ రెవెన్యూస్ లో వారితో మనం ఎక్కడా సమతూగటం అంటే అసలు ఆకాశానికి నిచ్చెన వేయటం లాంటిది. మరొకటి, మనలో ఎంతమంది ట్యాక్స్ కడుతున్నారు మన దేశంలో? ఎందుకంటే మనం సహాయం చేయాలి అన్నప్పుడు ఎంతమంది అసలు ట్యాక్స్ కడుతున్నారో అన్న అంచనాలు కూడా కావాలి కదా. ఈ దేశంలో, మన దేశంలో ట్యాక్స్ కట్టే వారి సంఖ్య కేవలం 1,50,00,000 మాత్రమే. 1.5 crore పీపుల్ మాత్రమే ఈ దేశంలో ట్యాక్స్ కడతారు. ట్యాక్స్ అసెసీస్ 4 కోట్లకు పైగా ఉన్నారు. 5.7 crores వరకు ట్యాక్స్ అసెసీస్ అంటే ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తారు. కానీ ట్యాక్స్ కట్టే వారి సంఖ్య కేవలం 1.5 crores. ఈ సంఖ్యని మీరు అమెరికాలో చూడండి. అంటే మనకి 1.1% పాపులేషన్ ట్యాక్స్ పే చేస్తుంది. మిగతా వారికి అందరికి చేయగలరని అంటలా, చాలా మందికి అంత అవకాశం కూడా లేదు. కానీ అవి సంపన్న దేశాలు అని చెప్పడం కోసం నేను ఈ అంకెలు చెప్తున్నాను. యుఎస్ లో 43% పీపుల్ ట్యాక్స్ పే చేస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ 43. యూకేలో 46%, ఒకప్పుడు 56 ఉండేది, 46, 50. చైనాలో 10.4% ట్యాక్స్ పే చేస్తారు. ఫ్రాన్స్ లో 57% ట్యాక్స్ పే చేస్తారు. మన దేశంలో 1.1% పీపుల్ మాత్రమే ట్యాక్స్ పే చేస్తారు. సో కాబట్టి మన దగ్గర ట్యాక్స్ పేయర్స్ ఎక్కువగా లేరు, ట్యాక్స్ కలెక్షన్స్ లేవు. జీడిపితో కంపేర్ చేస్తే మనం ఎక్కడో ఆ దేశాల జాబితాలో మనం ఎవరితో అయితే ఈ రోజున పోల్చుకోవాలని చూస్తున్నామో ఆ జాబితాలో మనం చాలా తక్కువలో ఉన్నాము. సో కాబట్టి ట్యాక్స్ అందరూ కట్టగలరని నేను చెప్పడం లేదు, కానీ ట్యాక్స్ కట్టేవారు ట్యాక్స్ ఎంత కలెక్ట్ చేస్తున్నామో దాని ఆధారంగానే మనం మరి ప్రజలకి రిలీఫ్ ఇవ్వగలం. అందుకే అది ఆ వాస్తవాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. మనకున్న అవధుల మేర కంటే కూడా చాలా ఎక్కువగా ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రజల భద్రత కోసం, వారి ఆహార భద్రత కోసం మరి కేంద్ర ప్రభుత్వం పెద్ద స్థాయిలో సహాయం చేసింది. దీన్ని వాస్తవాల్ని మనందరం గమనించి అపోహలకు పోకుండా, అబద్ధాల జోలికి పోకుండా, చైనానే ₹1 కూడా ఎవరికి ఇవ్వలేదు, మనం ఇంకా కనీసం 1,70,000 కోట్ల రూపాయలని ఆర్థిక సహాయం డైరెక్ట్ గా క్యాష్ రూపంలోనో, ఆహార రూపంలోనో, ఇతర రూపంలోనో చేశాం. సో కంటే వారికంటే అద్భుతంగా మనమే చేసినట్టు. కాకపోతే అవకాశం ఉంటే ఇంకా చేస్తుంటే బాగుండేది అన్న ఆలోచనలో తప్పు లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం చేయలేదు అని మరి వేరే వారేదో చాలా చేశారని అపోహకు పోవద్దని మాత్రమే మీ అందరికీ వినవిస్తున్నాను. అయిపోయినట్టేనా సౌరభ్? ఇస్ దేర్ ఎనీబడీ ఎల్స్? ఓకే, థ్యాంక్ యూ అండి. ఎవరు చేయొత్తున్నారు చూడండి, ఎవరు ఇఫ్ దేర్ ఇస్ ఎనీబడీ విల్ స్పీక్, అదర్వైజ్ ఐ విల్ క్లోజ్ ఇట్ హియర్. ఓకే అండి, థ్యాంక్ యూ, నమస్కారం.